హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఓసారి ఇలా మా అమ్మ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇది పక్కా మన తెలుగింటి రెసిపీ. మరి లేట్ చేయకుండా చేసేద్దామా? ఇది రాత్రి మిగిలిపోయిన అన్నం అండి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తే అన్నం వండుకొని పూర్తిగా చల్లారాక చేసుకుంటే సరిపోతుంది. కానీ మిగిలిన అన్నంతో చేసే రుచి వేడన్నానికి ఉండదు. ఇప్పుడు ఈ అన్నాన్నంతా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా విడివిడిగా చేసుకోండి. ఇది దాదాపు ఇద్దరికి సరిపడా అవుతుంది. తర్వాత కడాయి పెట్టుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె వేడయ్యాక 1/2 చెంచా చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి చిటపటమన్నాక 4-5 పచ్చిమిరపకాయలు తరుగు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1/2 చెంచా ఉప్పు వేసి వేపుకోండి. ఎండుమిర్చి దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది కాస్త వేగాక 4-5 ఎల్లిపాయలను కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఎల్లిపాయ కొంచెం రంగు మారాక 2-3 రెమ్మల కరివేపాకు వేసి కరకరలాడేంత వరకు వేపుకోండి. ఇందులో ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించండి. అది కొంచెం వేగిన తర్వాత తాలింపునంతా పక్కకు జరపండి. ఫ్లేమ్ లోలో పెట్టి దాంట్లో 3 గుడ్లను కొట్టివేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి గుడ్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 చెంచా పసుపుని తాలింపుకు సగం, గుడ్లకు సగం వేసుకోండి. అదేవిధంగా 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా కారం, కాస్త ఉప్పు వేసి గుడ్లను ముందు విడిగా కలిపి చిన్న సైజ్ ముక్కలుగా విడగొట్టండి. గుడ్లు సాలిడ్గా మారిన తర్వాత తాలింపుతో పాటు కలగలుపుకోండి. అందులో విడగొట్టుకున్న అన్నాన్ని వేసేయండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు మీకేమైనా ఉండలు కనిపిస్తే విడగొట్టుకోండి. తినేటప్పుడు ఈ ముద్దలకు ఉప్పు కారాలు పట్టగా అంతగా రుచించదు. మీకు తెలుసా, మేమైతే అన్నం వండటం కంటే అన్నం పోపేయటమే ముందు నేర్చుకున్నాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ పనిలో ఉంటే ఇలా ఎంచక్క మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేవాళ్ళం. మీకు వంటింట్లో ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? మీ స్టోరీని కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇందులో మీకు ఇష్టమైతే క్యారెట్స్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. మేము ఎలా చేసుకునే వాళ్ళమో చూపించాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అది నేను వేయటం మర్చిపోయాను. దీని మీదకి ఏ చైనీస్ ఫ్రైడ్ రైస్ సాటి రాదు అనిపిస్తుంది నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.